మహాదేవ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదివారం రోజు సప్తమి తిథి రావడము భాను సప్తమిగా చెప్పేటువంటి రోజు. మరి ఈ రోజు నాడు ఎవరికైతే జాతకరీత్యా సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ఇష్యూస్ ఏమైనా మనకు క్లియర్ కావాలి అనుకున్నా, గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకున్నా, ఇంట్లో భార్యాభర్తలలో ఈగో ఫీలింగ్స్ అధికంగా ఉన్నాయి అని అనుకున్నా, ఇమ్యూనిటీ పవర్ మీకు సరిగా లేదు అనేటువంటి సందర్భాలలో ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి అని అనుకునే క్రమంలో, అంటే లైక్ ఆరోగ్యానికి సంబంధించి సూర్యుడు అధిపతి. మరి ఇట్టి సూర్య భగవానునికి ఏ విధంగా మనము పూజ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా జాతకరీత్యా సూర్య భగవానుడు మరి ఎవరికైతే సప్తమ స్థానంలో కొంత నీచబడి ఉంటాడో, ఈ సూర్యుడు గనుక కుజునితోని కలిసి ఒకవేళ సప్తమ అష్టమ భావాలలో ఉన్నా కూడా స్త్రీమూర్తులకు యూట్రస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అదేవిధంగా అధికంగా వీరికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును. అదేవిధంగా భార్యాభర్తలలో కొంత విపరీతమైనటువంటి గొడవలు జరిగి మనకు డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మరి ఈ యొక్క సూర్య భగవానుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకున్నా, అదేవిధంగా జాతకరీత్యా సూర్యుడు కూడా కొన్ని కొన్ని స్థానాలలో ఉండకూడదు. ఈ సూర్యుడు శని పరస్పరం చూసుకున్న, సూర్యుని ఇంట్లో శని ఉన్నా, శని ఇంట్లో సూర్యుడు ఉన్నా కూడా కొంతమేర పితృదోషం కింద మనం చెప్పే పరిస్థితి ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలి మీరు అని అనుకునేటువంటి వారు ఒక రాగి బిందెను ఏదైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి, లేదా రాగి చెంబును దేవాలయంలో దానంగా ఇవ్వండి, లేత గులాబీ రంగులో ఉండేటువంటి ఒక ధోతిని బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. లేదు అని అనుకునేటువంటి క్రమంలో మరి ఈ మనకు భాను సప్తమి రోజు చక్కగా మందారం పుష్పాలు సూర్యునికి సమర్పించండి. అదేవిధంగా మనకు జిల్లేడు చెట్టు, ఈ జిల్లేడు చెట్టుకు సంబంధించినటువంటి జిల్లేడు ఆకులను సేకరించండి. సుమారుగా ఒక ఏడు జిల్లేడు ఆకులను సేకరించి ఒక విస్తారాకు మాదిరిగా దాన్ని చేసుకొని, అందులో కొన్ని గోధుమలు, ఆ గోధుమలపై ఒక మనకు ఏదైతే లైక్ ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో చక్కగా ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. చేసి దీనిని ఏదైనా శివాలయంలో కానీ పెడితే మంచి ఫలితం ఉంటుంది. శివాలయం లేదు అనుకున్నా కూడా మనం మన ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చును. అదేవిధంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ముందు ఉండేటువంటి ధ్వజస్తంభం ముందు ఎవరైతే దీపారాధన చేస్తారో ఇది అత్యంత పవర్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇంకా ఈ యొక్క భాను సప్తమి రోజు నాడు సూర్య అష్టకం చదువుకోండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. చక్కగా కూడా ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేసుకొని, స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా సూర్య భగవానునికి సంబంధించినటువంటి సూర్యాష్టకాన్ని చదువుకోండి. కుదిరితే బ్రాహ్మణులకు గోధుమలను దానంగా ఇవ్వండి. ఈ రోజు నాడు మంచి ఫలితం ఉంటుంది. మీ జాతకరీత్యా మరి సూర్యభగవానుడు ఎక్కడున్నాడు అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని మరి ఈ సూర్యభగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అది మీ వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకునేటువంటి పరిస్థితి. సో వ్యక్తిగత జాతకరీత్యా సూర్యభగవానుడు ఒకవేళ మంచి స్థానంలో ఉన్నాడు, డన్. లేదు 8వ భావము, 6వ భావము, 3వ భావము, అదేవిధంగా 10వ భావము, 12వ భావంలో ఉన్న ఎడల కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. సో ఈ భాను సప్తమి రోజు అత్యంత అద్భుతంగా కూడా మీరందరూ మనం చెప్పినటువంటి రెమెడీ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.